సార్ మరి అధిష్టానం దగ్గర నుండి ఎలాంటి ఇది రావట్లేదు వాళ్ళకి ఇలా చేయకూడదు లేదా అది కూటమి లోపల టీడీపీ ప్రభుత్వం మీద కావచ్చు లేకపోతే జనసేన వాళ్ళు కావచ్చు మీరు అలా చేయకండి అని ఎమ్మెల్యేలని గట్టిగా వార్న్ చేసే అవకాశం ఏం లేదంటారా? సార్ గట్టిగా వార్న్ చేసినప్పటికి కూడా ఇది ఒక ఆర్గనైజ్డ్ వే సార్, ఇది అది సీక్రెట్ మోడ్ కదా. నేను అనేది 19 మంది ఎమ్మెల్యేల గురించి చెప్తున్నాను. ఎక్కువ డ్యామేజ్ చేసింది వాళ్ళు. ఎక్కువ డ్యామేజ్ అంటే సార్ వాళ్ళు ఎందుకు ఎక్కువ డ్యామేజ్ అంటే మీరు 4 సంవత్సరాలు 4 టర్మ్స్ ఎమ్మెల్యే, నేను ఫస్ట్ టైం గెలిచిన ఎమ్మెల్యే. ఒక సెటిల్మెంట్ ఒక సిట్టింగ్ ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలో మీరు నిష్ణాతులు అవుతారు అనమాట. అసలు మీరు ఫ్రంట్ ఫేస్లో కనపడరు, మీరు ఎవరితో మాట్లాడరు, మీరు చేస్తున్నట్టు తెలియదు, మీ మాటగా ఎవరనరు. ఈ కొత్తగా గెలిచిన వాళ్ళకి ఏంటంటే ఓవరాల్గా వాళ్ళే టేక్ ఓవర్ చేయడం, వాళ్ళే మాట్లాడడం, వాళ్ళే పర్సంటేజ్ డిసైడ్ చేయడం, ఇంత ఇవ్వకపోతే బెదిరించడం, ఇది డ్యామేజ్ వెంటనే వీళ్ళు సాయంత్రం అయ్యేసరికి నియోజకవర్గం మొత్తం టాక్ అవుతుంది. ఇంత అడిగారంట ఇంత అనేది. ఇందాక చెప్పింది 5 ఇయర్స్కి అప్డేట్ అవ్వడంటే ఒకప్పుడు ఎమ్మెల్యేని కలిస్తేనే కలిసి వచ్చామని ఆనందపడే రోజులు ఉండేవి సార్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఎమ్మెల్యే కలవకపోతే మీకు యాక్సెసిబిలిటీ అవైలబిలిటీ లేదు, మీకు డ్యామేజ్ జరుగుతుందని మాలాంటి వాళ్ళు చెప్తున్నాం, లేకపోతే సీట్లు ఇవ్వట్లేదు టీడీపీ కానీ వైఎస్ఆర్సీపీ కానీ. ఎందుకంటే డ్యామేజ్ వల్ల నెగిటివ్ అవుతుంది, లేదా పోల్ ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేయకపోయినా కానీ. సో వీళ్ళు చేసే ఎనీథింగ్ అది అప్పర్ లేయర్ రాకూడదు. చాప కింద నీరు కూడా యాక్సెప్టబుల్ కాదు. బట్ అప్పర్ లేయర్ అంటే చాప కింద నీళ్ళు అందరూ డిస్కస్ చేసుకొని ఆయన ₹1 కోటి అడిగారంటే సుబ్బారావు గారి దగ్గర, మన మండల అధ్యక్షుల దగ్గర ఈ పర్సంటేజ్లు, లేదా 2 పార్టీల నుంచి అపోజిషన్ నుంచి మీరు 70% తీసుకోండి, లేదా మీరు 30% తీసుకోండి, నేను 70% తీసుకుంటాను, కానీ బయటికి ఎక్కడ మాట్లాడదు దీని గురించి అని. ఎదురు వర్గాలు ఓడిపోయిన ఎమ్మెల్యే గెలిచిన ఎమ్మెల్యే ఒక అండర్స్టాండింగ్, లేకపోతే కూటమిలో ఉన్న వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ రావడం, ఇవి మోర్ ఓపెన్ అప్ అవుతున్నాయి. ఎంత ఓపెన్ అవుతున్నాయి అంత డేంజర్. ఇది మీ సర్వీసెస్ లో చాలా క్లియర్ గా తేటతెల్లంగా తెలిసిపోయింది. దాంట్లో క్లియర్ కట్ గా డీటెయిల్స్ ఉంటాయి కదా, డీటెయిల్స్ ఉంటాయి, ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారు. మేము ఫలాంది ఉన్నా కానీ మేము దాన్ని మంచిగా రిపోర్ట్లో ఏంటంటే మంచిగా రాయాల్సి వస్తుంది, తప్పదు కదా సార్. మీరు తింటున్నారు అనలేం కదా, మీ మీద వచ్చిన అభియోగాలు ఏంటంటే ప్రజలు ఏ విధంగా అనుకుంటున్నారు. యాక్చువల్లీ వాళ్ళు డైరెక్ట్గా చెప్పిన మెసేజ్ మనం రిపోర్ట్ మొత్తం తినేస్తున్నారు, భూ కబ్జాలు చేస్తారు, లేకపోతే ప్లాట్ తీసేసుకున్నారు, మీరు మార్చుకుంటే బాగుంటుంది, లేకపోతే అది మార్చుకునే అపోజిషన్ వాళ్ళకైనా ఉపయోగపడుతుంది, ఎట్లాగైనా అది మొత్తానికి మన రిపోర్ట్ ఎవరైనా కొనుక్కోవాలి కాబట్టి దాన్ని సాఫ్ట్ భాషలో రాస్తాం, అంతే సింపుల్గా.